హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక స్వీట్ చేస్తున్నాను. వాటిని పునుకులు అంటారు. ఏ విధంగా చేస్తారో చూడండి. ఫస్ట్ దానికి సంబంధించిన ఐటమ్స్ ఏంటంటే ఈ స్పూనెడు గోధుమ పిండి, వరిపిండి, శనగపిండి తీసుకున్నాను. ఇవి సమపాలలో కలిపి ఇందులో ఉప్పు, కొంచెం ఉప్పు కలపాలి. తర్వాత మిరం కొంచెం సరిపోతుంది. ఇవి రెండు కలిపి పిండిలాగా తయారు చేయాలి. పునుకులు అంటే తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఏదైనా పండగలప్పుడు చేస్తారు. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే కూడా పునుకులు చేస్తారు, కానీ వట్టిగా మాత్రం పునుకులు చేయరండి. ఇందులో కొంచెం సోడా కూడా వేస్తున్నా, కొంచెం అయితే సరిపోతుంది. ఈరోజు ఉగాది సందర్భంగా మా ఇంట్లో నేను పునుకులు చేస్తున్నా. ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ పోస్తూ కలపాలి. ఇలా అయితే కలుపుకోవాలి. చిక్కగా కలుపుకుంటేనే పునుకులు వస్తాయి. ఫస్ట్ అయితే ఇది నేను కలిపి పెట్టేశాను. చూస్తున్నారా? ఇది శనగపప్పును కొన్ని వాటర్ పోసి ఉడకపెట్టేశాను. ఇలా అయింది. అయిన తర్వాత ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ఒక స్పూనుడు నెయ్యిను చక్కెర వేసి మంచిగా వేడి చేశాను. ఇలా గట్టిగా అయింది. ఇప్పుడు మనం దీన్ని ఉండల్లాగా చేసుకుందాం. పునుకులు అంటే ఇట్లా ఉండల్లాగా చేసుకొని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసిన శనగపిండి దానికి కలుపుకుంటూ చేయాలి. చూపిస్తాను చూడండి. నేనైతే కొంచెం ఆయిల్ రాసేసాను చేతికి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇది శనగపప్పును కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇంత అయితే సరిపోతుంది. ఇలా చేసుకొని ఫస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మూకుడు పెట్టేసుకుందాం. నూనె గరం అయింది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఇలా గరం అయిన తర్వాత పిండిలో మనం చేసుకున్న ఈ ఉండలు ఇందులో ఇలా వేసి మెల్లిగా ఒక్కొక్కటి ఇందులో వేయాలి. ఈ స్వీట్ మీకు కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ స్వీట్ అందరికీ ఇష్టపడతారు. ఏదైనా ఫంక్షన్లో కానీ పండగల పూట కానీ చేస్తారు, కానీ గట్టిగా మాత్రం ఈ స్వీట్ చేయరు ఫ్రెండ్స్. ఇలా కొంచెం గరం అయిన తర్వాత ఇలా వేసుకొని ఇలా కొంచెం ఎర్రగా కావాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇలా అవుతాయి. వీటిని పునుకులు అంటారు. మీ వద్ద ఏమంటారు కామెంట్ చేయండి. ఇలా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా? ఈ పునుకులు కనుక మీకు ఇష్టమైతే మీరు కూడా చేసుకోండి. పండగకి ఏ పండగకైనా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.